దేశపు హక్కులను ఆనుకొని, దేశపు యొక్క చట్టాలను మనం ఆనుకొని, మనకు ఏ రీతిగా అయితే కేటాయించబడ్డదో ఆ రీతిగా మనం ముందు కొనసాగడం చాలా ప్రాధాన్యం అనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. నీ మతం చెడ్డదని, నా మతం చెడ్డదని, నువ్వు చెడ్డోడు అని, నేను చెడ్డోడినని చాలా మంది ఒకరినొకరు దూషించుకుంటూ దేశంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ రోజులో ఇదంతా చూస్తూ రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే, వారిని ఆపాల్సింది పోయి వారిని మరికొంచెం రెచ్చగొట్టి పార్టీల పరంగా, మతాల పరంగా పార్టీలు తయారైపోయాయి. ఈ రోజున పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో చూడండి. ఈరోజు స్వతంత్రం అని సంతోషంతో జెండా ఎగరేస్తూ, చాక్లెట్లు పంచుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ ఉన్నాం. కానీ ఒక మాట ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతా ఉంది, రేపటి దినాన ఈ స్వతంత్రం ఏమవుతుందో అనే విషయాన్ని ఆలోచిస్తే భయం వేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేశం కొరకు ఆలోచన చేద్దాం. దేవునికి వాక్యం చెప్తుంది, దేశం కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేశంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుడు